ఈ రోజు మనం 90 రోజుల్లో మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో ఈ రోజు నుంచి మీ ఆత్మవిశ్వాసాన్ని 100% వరకు పెంచే కొన్ని శక్తివంతమైన చిట్కాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే మేము ఇటీవల అమన్ అనే ఒక అబ్బాయిని కలిసాం. అతను తనకు సంబంధించిన లవ్ కాన్ఫిడెన్స్ అనే సమస్యను మాతో పంచుకున్నాడు. నిజానికి అతను తెలివైనవాడు, కానీ అతనికి స్నేహితులు లేరు. ఎందుకంటే అతను తన గురించి చాలా అభద్రతా భావాన్ని కలిగి ఉండేవాడు. తన పక్కవారితో మాట్లాడాలి అని అనుకుంటాడు, కానీ అతను ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రజలు తనను ఎగతాళి చేస్తారని భావించేవాడు. అతను తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేవాడు. సరదాగానైనా సరే తనని ఎవరైనా ఒక్క మాట అనడం ఆలస్యం. అతను రోజంతా అదే విషయం గురించి ఆలోచించేవాడు. అతను నాతో అలా ఎందుకన్నాడు, నేను నిజంగా అలా ఉన్నానా అని తనలో తానే పీకేసుకునేవాడు. క్రమంగా తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తనకంటే ముందున్నారని, తను ఏం చేయలేకపోతున్నానని అతను భావించడం మొదలుపెట్టాడు. తన స్నేహితులు తనకంటే ఎంత తెలివైనవారు అని నిరంతరం ఇతరులతో పోల్చుకునేవాడు. కాలం గడిచే కొద్దీ అతని సందేహాన్ని తొలగించుకోవడం ప్రారంభించాడు. ఆత్మవిశ్వాసం మసగబారడం ప్రారంభమైంది. అతని జీవితంలో మిగిలి ఉన్నదంతా స్వీయ సందేహం, భయం మరియు కోపం. ఈ కథ అమన్ ఒక్కరిదే కాదు, మనలో చాలా మందిది కూడా. కానీ చింతించకండి, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోబోయే ఆసక్తికరమైన విషయాలు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. అందులో ముందుగా ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. సోషల్ మీడియాలో మీరు ఎల్లప్పుడూ ఇతరుల క్వాలిటీ టైం, ఫ్యాన్స్, విదేశీ పర్యటనలు, రకరకాల ప్లేసెస్లో తిరగడం, లగ్జరీ బట్టలు, అలాగే ఇతర విషయాల గురించి పోల్చుకుంటూ ఇవన్నీ నాకు లేవు అని మీరు కృంగిపోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెనకబడిపోతారు. మీ ఆత్మవిశ్వాసం కూడా చాలా తగ్గిపోతుంది. అతను అలా చేయగలిగితే నేను కూడా అతని కంటే బాగా చేయగలను అనుకోండి. ఎందుకు ఎవరితోనో పోల్చుకోవడం? మీరు వాళ్ళకంటే గొప్పవాళ్లేమో, మీరు ఇంకా చేయాల్సింది ఉందేమో కదా. అందుకని ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్, మీ భయాలను ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరే ముందుకు నెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి తమ జీవితంలో కొన్ని భయాలుంటాయి. అది పర్వతం ఎక్కడం, ఏదైనా పని చేయడం, లేదా ఎవరితోనైనా మాట్లాడడం. ఇలాంటి ఏ భయం ఉన్నా కూడా అది మీ విశ్వాసాన్ని ఆపుతుంది. మీరు మీ జీవితానికి ఎంత ఎదురెళ్తారో మీ ఆత్మవిశ్వాసం అంతగా పెరుగుతుంది. కానీ మీరు భయపడిన ప్రతిసారి మీరు ఇంకా కుచించుకుపోతారు. దీని కారణంగా మీ జీవితం ఆగిపోతుంది. ఎందుకంటే భయపడి చేయడం ఆపేసినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు కదా. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏ పనిలో అయితే మీకు భయం ఉంటుందో ఆ పనిని 1కి 10 సార్లు చేసి చూడండి, మీకు ఇట్టే ఆ భయం పోతుంది. ఇక నెక్స్ట్, ఆమోదం పొందడం ఆపండి. ఎవరైనా అప్పుడే కొత్తగా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు అతను ప్రతిరోజు జిమ్లో తన స్నాప్లను పంపడం లేదా స్టోరీలను అప్లోడ్ చేయడం మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే జిమ్కి వెళ్లే వ్యక్తుల కండరాలు బిగుసుకుపోవడం ప్రారంభిస్తాయి. తన శరీరంలో కొంత పురోగతి జరుగుతున్నట్లు భావించడం ప్రారంభిస్తాడు. అతను అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటాడు. కానీ వాస్తవానికి ఇది ఒక అపోహ. 1 లేదా 2 వారాలు జిమ్ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కానీ ప్రజలు వాస్తవానికి ఈ ఫోటోలను ఇతరులకు పంపించడం ద్వారా అప్రూవల్ను కోరుకుంటాడు. అంటే నేను జిమ్కు వెళ్ళాను, నేను గొప్పవాడిని అయిపోయాను, బాడీ బిల్డ్ చేశాను అని తనలో తాను ఊహించుకుని అసలైన ప్రతిఫలాన్ని పొందడంలో విఫలమవుతాడనమాట. ఇక నెక్స్ట్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. మీలో మీరు నెగిటివ్గా మాట్లాడుకుంటే మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది గమనించండి. నేను దీన్ని చేయలేను, ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. ఈ ప్రతికూల సెల్ఫ్ టాక్ మీ మనస్సును బలహీనపరుస్తుంది, మీ ఆత్మగౌరవాన్ని తగ్గిస్తుంది, సానుకూల దృక్పథాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇలా కాకుండా ఎవరేమనుకుంటే ఏంటి, నేను చేసేది కరెక్టే కదా, నాకు ఎవ్వరి సాయం అవసరం లేదు, నేనేం బలహీనుణ్ణి కాదు అని మీలో మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆ పాజిటివ్ వర్డ్స్ మిమ్మల్ని మరింత బలంగా మారుస్తాయి. ఇక నెక్స్ట్, మీ రూపాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీకు ఇష్టమైన దుస్తులు ధరిస్తున్నప్పుడు మీరు ఉత్తమంగా కనిపిస్తారని, అద్దంలో మిమ్మల్ని మీరు చూస్తున్నప్పుడు మీ ముఖం నుంచి భిన్నమైన ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే మీరు ఎంత నీట్గా ఉంటే మీరు అంత కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. ఎందుకంటే మీరు నీట్గా ఉన్నప్పుడు పక్క వాళ్ళ దృష్టి మీ మీద పడుతుంది. అలా మిమ్మల్ని 10 మంది చూస్తున్నప్పుడు మీ హోదా పెరిగినట్టు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్, మిమ్మల్ని మీరు ప్రాధాన్యతగా చేసుకోండి. మీ అవసరాలు మరియు మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. చాలా వరకు ఇతరుల అంచనాలను నెరవేర్చడంలో మన అవసరాలను విస్మరిస్తాం. మిమ్మల్ని మీరు ప్రాధాన్యతగా చేసుకుంటున్నప్పుడు మీరు మీకోసం సరిహద్దులను నిర్దేశించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇతరుల అంచనాలను నెరవేర్చడంలో మీరు మీ అవసరాలను విస్మరించినప్పుడు మీరు భావోద్వేగంగా క్షీణించి నిరుత్సాహానికి గురవుతారు. మీ స్నేహితులు మీ వ్యక్తిగత లక్ష్యాలను భంగపరిచే అనవసరమైన విహారయాత్రలను మిమ్మల్ని పదే ఆపేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు దూరంగా ఉండండి. ఇక నెక్స్ట్, స్వతంత్రంగా మారండి. మీరు ప్రస్తుతం పాఠశాలలో లేదా కళాశాలలో ఉంటే
మీ మనుగడ కోసం మీరు మీ తల్లిదండ్రులపై ఆధారపడతారు. మీరు ఉద్యోగంలో ఉంటే మీ మనుగడ కోసం మీరు మీ కంపెనీ లేదా బాస్పై ఆధారపడతారు. మీకు సంపూర్ణ విశ్వాసం కావాలంటే మీరు ప్రతి దానిలో మీకు మీరుగా నిలబడాలి. ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే ఆధారపడడం మొదలు పెడితే భయం వేస్తుంది. భయం వేస్తే ముందుకు వెళ్ళలేం. కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతాం. ఇక నెక్స్ట్, కొత్త అభిరుచిని అభివృద్ధి చేసుకోండి. మనందరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. అభిరుచులు మీ ఆసక్తులను అన్వేషించడానికి మీకు అవకాశం ఇస్తాయి. మీరు కొత్త అభిరుచిలో పాలు పంచుకుంటున్నప్పుడు మీరు మీపై నమ్మకం మరియు విశ్వాసాన్ని పొందండి. మీ ఇంట్రెస్ట్ని అనుసరించి ఒక అభిరుచిని ఎంచుకోండి. ప్రతి నెల ఏదొక కొత్త నైపుణ్యాన్ని మీలో మీరు ఇనుమడింపజేసుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ స్వంత ఆత్మవిశ్వాస ప్లేలిస్ట్ను సృష్టించుకోండి. సంగీతం మన భావోద్వేగాలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రేరణాత్మక పాటలు వినడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. మీకు తక్షణ ప్రేరణ కూడా లభిస్తుంది. ఇది మీకు సానుకూలమైన ఒక దారిని కూడా చూపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సమాజంతో పోరాటం కంటే, బయట ఉండే యక్ష ప్రశ్నలు వినడం కంటే ఒక మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తే మీ మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరుకుతుంది. మళ్ళీ తిరిగి పని ప్రారంభిస్తే ఆ పని చక్కగా పూర్తవుతుంది. విన్నారు కదా, మీలో ఈ క్వాలిటీస్ అన్ని పెంచుకుంటే కనుక మీరు అన్స్టాపబుల్.